గుంటూరు నగరంలోని శ్రీనివాస నగర్ ఎస్విఎన్ కాలనీలో ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల జూన్ 29 నుంచి జూలై 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రెసిడెంట్ వట్టికుటి పూర్ణచంద్రరావు, సెక్రటరీ నల్లమోతు వెంకటరత్తయ్య, ట్రెజరర్ పుచ్చ వెంకట మల్లేశ్వర్, సభ్యులు నైషుదం శ్రీనివాస్ మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి వివిధ వాహన సేవలు భక్తులను అలరించనున్నారు. జూన్ 29న ధ్వజారోహణం, జూలై 2న చక్ర స్నానోత్సవం, మహాపూర్ణాహుతి, సుదర్శన హోమం, మహాకుంభాభిషేకం వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహాప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవాలకు గుంటూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది. 12 సంవత్సరాలుగా వచ్చే ఈ ఉత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు గల్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ పాల్గొంటారని తెలిపారు. అభిషేకం అనేది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుందని చెప్పాను కదా, అందువల్ల ఆ మహాకుంభాభిషేకం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రలై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు ఈ రోజు అంటే 29వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ అంటే గురువారం వరకు జరుగుతాయి. శ్రేయానికి దీక్ష కాబట్టి మొదటి రోజు కార్యక్రమాలు అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 7:30 రేపు ఉదయం మరి చండీ యాగము, సువాసిని పూజ అనే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రతి బ్రహ్మోత్సవాల్లో జరుగుతుంది ఆ కార్యక్రమం. అలాగే ధ్వజారోహణం తర్వాత సాయంత్రం స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. మరి కళ్యాణంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ముందస్తుగా వచ్చి దేవస్థానం నందు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఎప్పుడో బ్రహ్మోత్సవాల్లో జరిగే కళ్యాణమును మిగతా రోజుల్లో జరిగే కళ్యాణానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగపరుచుకొని కళ్యాణానందు పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే రేపు 1వ తేదీ సాయంత్రం ఈ కళ్యాణానంతరం రేపు జరిగే శ్రీవారి రథోత్సవం ఒకటి సాయంత్రం 6 గంటలకి శ్రీవారి రథోత్సవం జరుగుతుంది. పురవీధులు, మాడవీధుల్లో అంటాం. ఎక్కడ స్వామివారు ఉంటే అది పురవీధులు కాదండి, మాడవీధులే. కాబట్టి అక్కడ స్వామివారు అనేవారు ఏంటంటే అందరికీ దర్శనం కల్పించడానికి కొన్ని కారణాల వల్ల గుడికి రాలేనిపోయిన భక్తులు ఎవరైనా ఉంటే వారికి దర్శనం ఇవ్వడానికి స్వామివారు ఏంటంటే అందరి 29/6/2026 సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారి యొక్క 24వ వార్షిక బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడుతున్నాయి. భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం కృపపాత్రలు కావాల్సిందని, అదేవిధంగా ప్రతి 12 సంవత్సరాలకి ఈ యొక్క విశేషంగా కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఈ ఒక 12 సంవత్సరాలు అయింది, ఇంకో 12 సంవత్సరాలు కూడా ముగించుకొని ఈ సంవత్సరం 12వ సంవత్సరం 24వ సంవత్సరం కాబట్టి కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ యొక్క కార్యక్రమం పూర్ణాహుతి రోజున 2వ తారీఖున జరగబడుతుంది ఉదయం 10 గంటలకు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం కొరకు పాత్రలు కావాల్సింది మనది. అదేవిధంగా ఈరోజు అనగా 29వ తారీఖున సాయంత్రం 7 గంటల నుంచి విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాచన, అంకురారోపణ కార్యక్రమం ఇచ్చుకొని స్వామివారికి ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో ఆ యొక్క స్వామివారి